రండి దిలీప్ బండికి బండి గాజులు తిన్న గ్రామస్తులకి సోదర సోదరీమణులకి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన యువ నాయకులకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి అలాగే జన సైనికులకి అందరూ గాజుల దిన్నెలో నాకు ఎంతో అపూర్వంగా స్వాగతం పలికారు. అందుకు వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా అందరికీ ముందుగా గ్రామ ప్రజలకు అందరికీ డాక్టర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనకు మనమంతా ఎంతో కృషి చేయాల్సింది. ముఖ్యంగా యువకులు ఆ సాధన కోసం అంబేద్కర్ ఆశయం కోసం చాలా కష్టపడి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఈరోజు మీ అందరి ముందుకు ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను. మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇక్కడి నుంచి, నెల్లూరు జిల్లా నుంచి. ఆయన్ని కూడా మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు మాకు వేసి నమ్మకంతో మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. తద్వారా మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మన అభివృద్ధి, గ్రామ అభివృద్ధి అన్నీ చేసుకోవచ్చు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మీరందరూ మా భవిష్యత్తు. రాజకీయాల్లో కానీ దేంట్లో అయినా కానీ ఒక ఊరు నిలబడాలంటే ఈరోజు ఈ యువకులు దాన్ని భుజాన వేసుకొని సరైన దారిలో అందరినీ తీసుకెళ్లాలని చెప్పి వివాదం లేకుండా, వివాదాస్పదంగా, అవినీతి రహితంగా వాళ్లే మన భవిష్యత్తు కాబట్టి వాళ్లే ఇదంతా తీర్చిదిద్దగలరు. బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని గాదెల దిన్న గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ కూడా కృషి చేస్తుంది. రానున్న రోజుల్లో రాజ్యాంగబద్ధంగా ప్రజాప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పి ఈ రోజున ఆయన స్మరించుకుంటూ గాదెల దిన్న గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తున్నాం. అలానే వచ్చే నెల అంటే మే 13వ తేదీ జరిగే జనరల్ ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఇంత అద్భుతంగా గాదెల దిన్నెలోకి ఆహ్వానించిన గ్రామస్తులకు, అలానే కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సహకారం అందించిన జన సైనికులకు, బీజేపీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు.